ఇది జయబిందర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి ఒక నేపథ్యం. ఒక పోలీస్ ఉన్నతాధికారి సమాజానికి వారి యొక్క ప్రభావము, వారి యొక్క ఆలోచన విధానము, వారు చేసేటువంటి సర్వీస్, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు సమాజానికి చాలా ఉపయోగపడతాయి. అలాంటి నేపథ్యంలోనే డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక పునాదిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, మరో పక్కన అవినీతి చేసేటువంటి పోలీస్ అధికారుల విషయంలో కానీ, ఏసీబీ ట్రాప్ విషయంలో కానీ, రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి క్రమంలో పోలీసు లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి పరిస్థితిలో ఇవన్నిటికీ తనదైన ముద్ర వేసుకుంటున్నటువంటి శివధర్ రెడ్డి ఐపీఎస్. అందుకోసమే శివమెత్తిన శివధర్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్త. శివమెత్తిన శివధర్ రెడ్డి ఐపీఎస్, దట్ ఈజ్ డీజీపీ అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. పోలీస్ అధికారులపై వరుస చర్యలతో కదం దొక్కుతున్నారు. సామాన్యులు, ఉన్నతులు పోలీసుల చుట్టూ పోలీసు చట్టాలు ముందు సమానమని నిరూపిస్తున్నారు. కింది స్థాయి అధికారులతో కలదప్పుతున్న పోలీసు వ్యవస్థను గుర్తిస్తున్నారు. కేసులన్నీ సాధారణ ప్రజలపైనే. లాకప్ డెత్తులతో బలైపోతున్నది ఎస్సీలే. ఉద్యమాలు మోస్తున్నది ఎస్సీ ఎస్టీ బీసీలే. పదవుల కాడ, అధికారం కాడ ఎక్కడ కానరాని భోజనులు. పోలీసులు కడుతున్న ప్రతి కేసును ప్రజాక్షేత్రంలో పొందుపరచాలి. పోస్టింగులో పైరోలు లేకుండా చేస్తే చాలు. పోలీసు వ్యవస్థ మెరుగుపడినట్టే డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన నేపథ్యం. ఒక పక్కన పోలీసు అధికారులపై వరుస చర్యలతో కదం దొక్కుతున్నారు. నిరంతరం కొత్త ఆలోచనకి ప్రేరణ ఉన్నటువంటి నేపథ్యం. సామాన్యులు, ఉన్నతులు పోలీసు చట్టాల ముందు అందరూ సమానమని నిరూపించేటువంటి వ్యక్తి. కింది స్థాయి అధికారులతో కలతప్పుతున్నటువంటి పోలీసు వ్యవస్థను గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి. లాకప్ డెత్తుల్లో బలైపోయినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎవరైతే అత్యధికంగా లాకప్ డెత్తులో మరణించినటువంటి ఎస్సీ కుటుంబాల విషయంలో ఎందుకంత అన్యాయం జరిగిందని లోతుగా అధ్యయనం చేసి దాని విషయంలో పునరుద్ధం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి శివధర్ రెడ్డి. పావుల కాడ, అదే పదవుల కాడ కానరాని బహుజనులు. ఏ అయితే మనం బహుజనులు చెప్పుకుంటామో, మన పదవులు కావాలి, అది పదవులు కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్పేటువంటి క్రమంలో ఎక్కడ కూడా బహుజన నినాదం ఎక్కడ కూడా కనపడదు. ఇలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇలా జాప్యం చేసేటువంటి క్రమంలో వాటిని వెలికి తీసి న్యాయం జరిగే విధంగా కొట్లాడేటువంటి ఐపీఎస్ శివధర్ రెడ్డి. అందుకోసం ప్రధానంగా రాసిన ప్రధాన వార్త, పోలీస్ చట్టాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ మరొకసారి తన గొప్పతనాన్ని చాటుకున్నారని డాక్టర్ బరిగెల శివ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆనాది కాలం నుండి పేదవాళ్ళు, సాధారణ ప్రజల ఉద్యమాలను అంటిపెట్టుకొని జీవిస్తూ అనేక కేసుల పాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 11 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కువ శాతం కేసుల పాలై జీవితాలను చాలిస్తున్నారని రాష్ట్ర స్థాయి పోలీసు వ్యవస్థ నడిపే పలువురు డీజీపీ స్థాయి అధికారులు తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థను అనుకున్న స్థాయిలో చక్కపరచలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర డీజీపీగా కొనసాగుతున్న డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ రాష్ట్ర ప్రజల యోగక్షేమాలను తనదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్న క్రైమ్ రేటును తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని అన్ని జిల్లాల్లోని పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పోలీసు పరిపాలనలో విభిన్నమైన మార్పులు తీసుకొచ్చే విధంగా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. చాలా చోట్ల పోలీసు అధికారులు విచ్చలవిడిగా కేసులు పెడుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గం ప్రభుత్వానికి స్పష్టమైన నివేదికలు ఇస్తున్నప్పటికీ అలాంటి అక్రమ కేసులు పరంపరను అరికట్టడంలో పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థ చాలా సందర్భాల్లో విఫలమయ్యారని, దానికి అనుగుణంగా రాజకీయ నాయకులు వారికి అనుకూలమైనటువంటి అధికారులు విటామిన్ ఎం తీసుకొని పోస్టింగ్లు కల్పించడం వల్ల పోలీసు వ్యవస్థ ఈ రీతిగా తయారైందని స్పష్టం చేశారు. పోలీసు చట్టంలో అధికారికంగా రాజకీయ నాయకులు ఉత్తర్వులతో పోస్టింగ్లు కల్పించాలని ఎక్కడ లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాజకీయ నాయకులు, సిఫరసులు
లేఖలతోనే పోస్టింగులు కల్పించడం వల్ల పోలీస్ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. పోలీస్ పోస్టింగులో పైరవి లేకుండా చేస్తే పోలీస్ వ్యవస్థ బాగుపడినట్టేనంటూ గుర్తు చేశారు. ఏ పోలీస్ అధికారైనా అక్రమ కేసులు కట్టే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగ ధర్మం నిర్వహిస్తే బాగుంటుందని అలా జరగకపోవడం వల్లనే రాష్ట్ర డీజీపీ స్థాయి లాంటి పోలీసు ఉన్నతాధికారి పోలీస్ వ్యవస్థను సక్రమైన పద్ధతిలో పెట్టడానికి ఇంతలా అహర్నిశలు శ్రమించాల్సి వస్తుందన్నారు. అసలే పోలీసు కొత్త చట్టాలు పోలీసులకు అనుగుణంగా ఉన్నాయని ప్రజలు అక్కసుకు వెలుగొక్కుతున్నారని ప్రస్తుతం రాష్ట్రంలో కట్టబడుతున్న పోలీస్ కేసులు విచారణ ఆధారంగా కట్టబడితే ఎలాంటి సమస్యలు తలెత్తేవి కానీ ఆ వైపుగా రాష్ట్ర పోలీసు ప్రణాళికలు సిద్ధం చేసి పోలీసు వ్యవస్థను సమయత్వపరచడం గొప్పతనం అన్నారు. పోలీసులు కడుతున్న ప్రతి కేసు ప్రజాక్షేత్రంలో పొందుపరచడం ఎలా చర్యలు చేపట్టిన అలాంటప్పుడు సాధారణ ప్రజలపై అక్రమంగా కట్టబడుతున్న కేసులు ఏ విధంగా కట్టబడుతున్నాయో ప్రజలందరూ తెలుసుకునే వెసులుబాటుతో పాటు కేసులు కట్టిన విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించబడుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పోలీస్ భాష రాజకీయపరమైన అధికారంతో పాటు పైసా బలుపుతో ఉన్న వాళ్ళను సామాన్య ప్రజలు భావిస్తున్న అధికారం అడ్డం పెట్టుకొని ప్రజలను వేధించే వాళ్ళు భరతం పడుతున్నారని రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై ఎన్నో లేని విధంగా ప్రజలకు నమ్మకం కలుగుతుండడం పట్ల కేవలం డీజీపీ శివధరెడ్డి ఐపీఎస్ ముఖ్య కారణమన్నారు. సామాన్యుల రక్షణ కోసం పాటుపడాలని ఆలోచన సాధారణంగా ఉన్నతాధికారులకు కలగలేదని దానికి పూర్తి భిన్నంగా సామాన్య ప్రజల రక్షణార్థమై 6 నిమిషాలు ముమ్మూర ప్రయత్నం చేస్తున్న డీజీపీ రాష్ట్ర క్రైమ్ రేట్ని తగ్గించే పనులు నిమగ్నమై నిశిష్టతలు ప్రదర్శిస్తున్నారన్నారు. కొంతమంది పోలీసులు ఉన్నతాధికారులు డీజీపీ మార్గంలో నడుస్తున్నందువల్ల ప్రజలకు పోలీసు వ్యవస్థపై ఇప్పుడిప్పుడే ఎక్కడ లేని నమ్మకం కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేయబడుతున్నాయని వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రధాన నాయకులు ఎక్కువ శాతం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వాటిని ఎలాగైనా కట్టడి చేయడం కోసం పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర పోలీస్ బాస్ రాబోయే కొత్త సంవత్సరం నూతన కార్యాచరణ అవలించబోతున్న విశ్వసనీయ సమాచారం అన్నారు. కలతప్పిన పోలీసు వ్యవస్థను కథంలోకి నడిపించడానికి కథనరంగా నడిపిస్తున్నారని పోలీసు చట్టాలకు సామాన్యులకు ఉన్నతమైన వాళ్ళు అందరూ సమానులే అని భావన ప్రజలు కల్పించబడడానికి రాష్ట్ర పోలీస్ బాస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రాజకీయ ఒత్తిళ్లతో కూడిన అక్రమ కేసులు, లాఠీ చార్జీలు, లాకప్ డెత్తులు పోలీసు వ్యవస్థను కలవరపడుతున్నాయని వాటన్నిటిపై కూడా రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన మార్పు తీసుకురాగల సమర్థవంతమైన పరిపాలనను అందించడానికి రాష్ట్ర పోలీస్ బాస్ శ్రమించగలరని బలమైన దృఢమైన నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో రోజువారీగా కట్టబడుతున్న కేసులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మరొకసారి రాష్ట్ర పోలీసు బాస్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లలో కూడిన కేసులు, పైసా ప్రభావంతో కట్టబడుతున్న కేసులు, భూ కబ్జాల విషయంలో ఏకపక్షంగా సామాన్యుల పాలిట శాపంగా కట్టబడుతున్న కేసులు విపరీతంగా పెరిగిపోతూ కొంతమంది పోలీసు వ్యవస్థను అబస్పాలు చేస్తున్నారని అలాంటివి చాలా సంఘటనలు పోలీసు బాస్ దృష్టికి రావడంతో వాటిని ఏ విధంగానైనా నియంత్రించాలని, నిర్మూలించాలని, ప్రజల పక్షంలో పడే విధంగా పోలీసు వ్యవస్థ జవాబుదారీదాన్ని ప్రదర్శించే విధంగా రూపుదిద్దాలని పోలీసు బాస్ ప్రయత్నించినట్లు తెలిపారు. చాలా చోట్ల పోలీసులే అక్రమ భూ కబ్జాలతో తలదూరుస్తూ అక్రమంగా కేసులు కడుతూ సామాన్యులను వేధిస్తూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారుతున్న పోలీసు అధికారులు సస్పెన్షన్ వేటు పోలీసు వ్యవస్థలో కలవరం రేపిందన్నారు. సామాన్య ప్రజలకు గౌరవం ఇచ్చే విధంగా పోలీసు వ్యవస్థను రూపుదిద్దడమే పోలీసు భాష లక్ష్యంగా పెట్టుకున్నారని, సర్వమతాలకు సామాన్య రక్షణ కల్పించడానికి అనుకున్న స్థాయిలో శాంతి భద్రతను రక్షిస్తూ దానిని పోలీసు వ్యవస్థ అదుపులో ఉంచడానికి పోలీసు అధికారులు జవాబుదారితనమే సమాజానికి సమాధానం చెప్పే విధంగా నిలబడాలని పోలీసు భాష ఆశిస్తున్న నిజమైన పోలీసు వ్యవస్థను చూడగలనందుకు తెలంగాణ ప్రజలు వివిధ పార్టీల నాయకులు ఆతృతంగా ఎదురుస్తున్నారు. ప్రజారక్షణ కోసం కట్టుబడి ఉన్న పోలీసు అధికారులు, గౌరవ అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులకు గౌరవం ప్రజాక్షేత్రం ఎలాంటి పరిణామాలు చూపిస్తుందో ప్రస్తుతం పోలీసు అధికారులపైన జరుగుతున్న చర్యలు పోలీసు అధికారులు సస్పెన్షన్ పరంపర కొనసాగించబడుతూనే ఉంటుందని, ఇకనైనా అక్రమ పోలీసు కేసులు కట్టే అధికారాన్ని మర్చిపోయి ప్రజాసేవకు పాటుపడాలని పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఒక ఐపీఎస్ అధికారికి ఉన్నతమైనటువంటి ఆలోచనల వల్ల ఒక ఐపీఎస్ అధికారి తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలకు ఇదొక ప్రధానమైనటువంటి ఒక వార్త. ఎందుకు నేను చెప్తానంటే, ఒక డీజీపీ స్థాయి అధికారి తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో బలమైనటువంటి తన ముద్ర వేసుకున్నప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి శాంతి భద్రతల విషయంలో కానీ, రాజకీయ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా పోలీసు పాత్ర లేనిది ఏ వ్యవస్థ ఉండదు. ఆ పోలీసు వ్యవస్థలో తనదైనటువంటి ముద్ర వేసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సామాన్య ప్రజల పాలిట ఒక దైవంలాగా భావించేటువంటి వ్యక్తి ఇలా శివధరెడ్డి డీజీపీ గారు. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇది. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి వార్త.